వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. సామాజిక బాధ్యతగా ఏడాదిలో నెల రోజుల పాటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో AIG ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. సిగాచి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, TPCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్. రైతాంగానికి కాస్త ఉపశమనాన్నిచ్చిన వర్షాలు. 2 రోజులు మోస్తరు వర్షాలు కురవడంతో రైతన్న హర్షం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 6,714 క్యూసెక్కుల ఇన్ఫ్లో SRSPలోకి వచ్చి చేరిక. మేడారం మహాజాతర తేదీలు ఖరారు. జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. కరోనా మహమ్మారి తర్వాత ఆకస్మిక మరణాల సంఖ్య పెరగడానికి కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు. ICMR, AIMS వంటి సంస్థల పరిశోధనల్లో వెల్లడి. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి. ఆర్మూర్ మున్సిపాలిటీని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ ఆలయంలో వైభవంగా వారాహిదేవి అమ్మవారి వారోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. పోలీసులు పనితీరు మెరుగుపరుచుకోవాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్లో సిపి సాయి చైతన్య. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు MLC కవిత లేఖ. విద్యా వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, సర్కార్ ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకొని నెల రోజుల పాటు పనిచేయాలని, నిమ్స్, ఉస్మానియాలో పనిచేస్తే చాలా అనుభవం వస్తుందని చెప్పారు. నిమ్స్లో అదనపు బ్లాక్, LB నగర్, సనత్ నగర్లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, త్వరలో అందుబాటులోకి 25 ఆసుపత్రులు రాబోతున్నాయన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్లో AIG ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాబోయే 100 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానిపై తెలంగాణ రైజింగ్ 2024 అనే విజన్ డాక్యుమెంట్ను తయారు చేస్తుందని, ఇందులో హెల్త్ టూరిజంకు ప్రాధాన్యత ఉండబోతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేలా హెల్త్ డిపార్ట్మెంట్ను, హెల్త్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు. అందులో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడును తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్గా నియమించుకున్నామన్నారు. మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, అందువల్ల వ్యాధి బారిన పడిన తర్వాత ఖర్చు చేసే కంటే వ్యాధి బారిన పడకముందే తీసుకోవాల్సిన చర్యలపై రీసెర్చ్ అవసరమన్నారు. ప్రస్తుతం నెల రోజుల్లో వైద్య ఖర్చులో భాగంగా మారాయని, అందుకే మేము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఈ 18 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,400 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో ఉన్నదని సీఎం చెప్పారు. వీరికి వ్యక్తిగతంగా యూనిక్ ఐడితో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తామని, ఈ కార్డులో వారి కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామన్నారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండేదని, అది పోయి స్పెషలిస్ట్ వ్యవస్థ వచ్చిందని, దీంతో రోగులకు వైద్యులకు మధ్య కేవలం లావాదేవీల వ్యవస్థగా మారిందన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా AIGకి గుర్తింపు తేవడమే కాదు, హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు, ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు. అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే
ఒక గొప్ప వైద్యుడు, పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. సిగాచి ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షి నటరాజన్కు మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరికొన్ని డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉందన్నారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫ్యాక్టరీలోకి పంపిస్తే పని జరగదు కాబట్టి ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఏదేమైనా సీఎం ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలను, వారి పిల్లలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. అందరినీ ఆదుకుంటామని ఓపిక పట్టాలని కోరారు. పేలుడు ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను పంపించారని, ఢిల్లీ నుండి హుటాహుటిన వచ్చిన ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి 2 రోజులుగా కురిసిన వర్షం ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న జిల్లా రైతాంగానికి గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కొంత ఊరటనిచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలోని బోధన్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట, నందిపేట్, మోర్తాడ్, ఆర్మూర్తో పాటు నిజామాబాద్ నగరంలోనూ మంగళవారం వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక వ్యవసాయ పనులు అంతంత మాత్రంగానే ప్రారంభం కాగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల వరి నారు సిద్ధం కాగా రైతన్నలు నాట్లు మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 178.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేంజల్లో 20.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దర్పల్లిలో 13.9, భీమ్గల్లో 9.5, జక్రన్పల్లిలో 9.0, నిజామాబాద్ రూరల్లో 8.8, సిరికొండలో 7.9, పొతంగల్లో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా నగరంలో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సుమారు 4 గంటల ప్రాంతం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైన నీళ్లు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహించింది. ఎగువ గోదావరి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వానాకాలం సీజన్ ప్రారంభమై 1 రోజులు గడుస్తున్నా నీటి నిల్వ నిరాశాజనకంగా ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడలేదు. నదిలో వరద ప్రవాహం పెరగలేదు. ప్రాజెక్టు అధికారులు జూన్ 1వ తేదీ నుంచి వానాకాలం సీజన్గా పరిగణిస్తారు. ఈ ఏడాది 30 రోజుల్లో 4.747 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఇందులో నుంచి దిగువకు 1.655 టీఎంసీలు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా మంగళవారం ఉదయం 6 గంటలకు 1064.90 అడుగులకు చేరింది. 80.5 టీఎంసీలకు 15.880 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కోసం 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల జరుగుతోంది. 286 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతుంది. మంగళవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. వరద కాస్త పెరిగే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ప్రాంతంలో జోరుగా వానలు కురిస్తే వరద పోటెత్తుతుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలను పూజార్ల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని పూజార్ల సంఘం తెలిపింది. 31న అమ్మవార్ల వన ప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వారు కూడా కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోతూ ఉండడం కలవరపెడుతోంది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనాల్లో తేలినట్లు స్పష్టం చేశాయి. మునుపటి ఆరోగ్య సమస్యల ప్రభావమే ఆయా వ్యక్తుల మరణాల్లో కీలక అంశమని పేర్కొన్నాయి. ఈ మేరకు అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి. 2023 మే నుంచి ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వే చేశాయి. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం, సమర్థవంతమైనవి. వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయి. గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి ఆరోగ్యాలు ఇలా ఏవైనా కావచ్చు అని అధ్యయనాల్లో తెలిపాయి. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవేనని పునరుద్ఘాటించాయి. ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్లపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ టీకా వల్లే ఎంతోమంది ప్రాణాలు నిలిచాయని గుర్తు చేశాయి. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనుల అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీని సందర్శించి పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్ధీకరణ, దరఖాస్తులకు అనుమతులు మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలతో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లను మంజూరు చేయగా కేవలం 183 మాత్రమే గ్రౌండింగ్ జరిగాయని అధికారులు, వార్డు ఆఫీసర్ల పనితీరును ఆక్షేపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని నిలదీశారు. అలసత్వ వైఖరిని విడనాడాలని, ఇకనే నక్షత్ర స్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మాణం చేపట్టేలా అవసరమైన తోడ్పాటును అందించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేలా చొరవ చూపాలన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళా సంఘాల్లో సభ్యులుగా లేనట్లయితే వారిని సభ్యులుగా చేర్పించి రుణాలు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే సభ్యులుగా ఉన్న వారికి 3 రోజుల్లో, కొత్తగా సభ్యత్వం కల్పించే వారికి వారం వ్యవధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ₹1,00,000 వరకు రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. తాను వచ్చే వారం మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణానికి వెచ్చించేలా నిశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని 11, 12 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను వారి నివాసాల వద్దకు వెళ్లి కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏమైనా ఇబ్బందులున్నాయని అడిగి తెలుసుకున్నారు. మంజూరీ లభించినందున వెంటనే పనులు ప్రారంభించాలని హితవు పలికారు. ఆర్థిక ఇబ్బందుల వంటి సమస్యలుంటే మెప్మా ద్వారా రుణం ఇప్పిస్తామని, ఉచితంగా ఇసుక సరఫరా చేయిస్తామని, ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంటనే 5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ అయిపోయింది. ఈరోజు ఆర్మూర్ లోపల మనము ఈ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. వీక్లీ ఒకసారి మీ ఏరియా అవుతుందా? ఎట్లా మనుషులు ఉన్నారా? వాకింగ్ మిషన్ మనిషి స్ప్రే చేస్తాను. ఓకే, మనుషులతో కూడా 15 మంది తీసుకొని చేయించినాం సార్. వర్క్ చేయించినాం. అతనే ఆయిల్ పరిశ్రమ చేశారు. అది ఇంకా చేయలేదు. మార్పుల ఏరియాలో ఫోకస్ కాలేదు సార్. అట్లా ఆయిల్ పరిశ్రమ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం అర్చకులు అభిషేకం, కుంకుమార్చన, యజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 2వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్,
ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దానికోసం ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ప్లోజింగ్, నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్ను ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం, తమను తాము మెరుగుపరుచుకొని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం, తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, సిసిఎస్ ఏసీపీ నాగవేంద్రచారి మరియు జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సిఐల, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎంత బాగుంటుంది అనే దాంట్లో చూస్తారు. చాలా క్వశ్చన్స్ కొత్తవి మనకు తెలియని క్వశ్చన్స్ వస్తాయి. చాలా వాటికి ఫస్ట్ టైం వింటాము, లేదా ఇప్పుడు తెలిసినవి మనం బాగా చేస్తాం. దేర్ యూ కెన్ అండర్స్టాండ్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు మన స్టాండర్డ్ ఎక్కడ ఉంది, డెస్టినేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా భావించాం. మిగతా వాళ్ళతో బాగా ఉన్నప్పుడు స్టాండర్డ్ దెన్ వీ షుడ్ ఎయిమ్ ఈవెన్ హైయర్. మిగతా స్టేట్ వైడ్లో వీ షుడ్ గెట్ ది విన్నర్. సో అందరూ ఐ కెన్ 3-day ఈవెంట్. So I hope you have a good stay in Nizamabad. Actually, we batchmates around there, with Jessel Road on there. Stay and other things are taken care. So give your 100% and all the best for this meeting. Thank you. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తెలంగాణ బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం తమరి సహకారం అందించాలని ఎమ్మెల్సీ కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కోరారు. తరతరాలుగా సమాజ నిర్మాణంలో, నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైంది. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అందులో తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైందని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో 2 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది, రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందన్నారు. శ్రీగిరి క్షేత్రంలో కుమార షష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం శ్రీగిరి క్షేత్రంలో కుమార షష్ఠి అంగరంగ వైభవంగా కావడి సేవ, పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, భక్తులు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాదులు చేసుకున్నారు. స్వామివారి రథోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గురుమాత రాజరాజేశ్వరి దేవి, వీరనారాయణ స్వామి, శనిగరపు చిన్నయ్య గురుస్వామి మరియు మూడరపు గంగాధర్ ఆలయ కమిటీ అధ్యక్షులు చింతపండు కోశాధికారి హైట్ల నరేష్, దినేష్, నగేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రశేఖర్ శర్మ, సంజయ్ శర్మ శనిగారపు చిన్నగ్గయ్య గురుస్వామి ఆలయ విశిష్టత గురించి వివరించారు. తదనంతరం భక్తులకు అన్నదాన సేవ కార్యక్రమాన్ని ఆవుల ప్రత్యూష రాజేందర్ నిజామాబాద్ వారు ప్రారంభించారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం, ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలే ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ దేవసేన ఇద్దరు భార్యలతో కూడుకున్నటువంటి ఆలయం తమిళనాడులో ఉన్నటువంటి ఫలనిమలలో ఉంది. మరి ఎప్పుడన్నా అటు అరుణాచలం పోయినప్పుడు కానీ తిరుపతి పోయినప్పుడు అటు పోయినప్పుడు మీకు ఏర్పడుతుంది. ఫలనిమలలో ఉంది ఇద్దరు భార్యలతో. అటువంటి క్షేత్రము మరి ఒక నిర్మల్ ప్రాంతంలో మరి గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ శర్మ గారి స్వహస్తాలతోటి వారి ప్రతిష్టాపన చేసి 15 నెలలు అవుతుంది. పట్టుమని 10 మంది కూడా ఫస్ట్లో రాకపోతుంది, వందల మంది, వేల మంది. పోల్ ట్యాక్స్ పెంపును తగ్గించాలని ట్రాన్స్కో ఏఈకి రేంజల్ కేబుల్ ఆపరేటర్లు విన్నవించారు. పోల్ ట్యాక్స్ను తగ్గించాలని మండలంలోని కేబుల్ ఆపరేటర్లు ట్రాన్స్కో ఏఈకి రెంజల్ మండల కేబుల్ ఆపరేటర్లు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం విద్యుత్ స్తంభాలకు ట్యాక్స్ వసూలు చేయడాన్ని విరమించుకోవాలని కోరారు. గత 15-20 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటింగ్ పైన ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. సెటప్ బాక్సులు రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ వ్యవస్థ కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ భారం పెరిగి గిట్టుబాటు కావడం లేదని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పోల్ ట్యాక్స్ వసూలు చేస్తే తమ పరిస్థితి దయనీయంగా మారి ఆర్థికంగా నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని
అభిప్రాయాన్ని మార్చుకొని గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వారిపై భారం పడకుండా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్, జబ్బర్, సాయిరెడ్డి, నారాయణ, హరిబాబు, నారాయణ, సయ్యద్ పాషా, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయుల నేయ గారికి మా పోలిటిక్స్ ఏదైతే ఉందో మేము కట్టే పరిస్థితులు లేము. కేబుల్ వ్యవస్థ అనేది మొత్తం నాశనం అయిపోయింది. కేబుల్ ఆపరేటర్ అనేది ఒక జీవనోపాధి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి గురుడు ఏమంటే మీరు ప్రతి యువతకు ఎడ్యుకేషన్ చేసుకోకపోయి యువతకు ఏదో ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు సార్. కాబట్టి ఏదో ఉపాధి చిన్నదో పెద్దదో మేము 20-30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. మా పరిస్థితి బాగలేదు. ఈ పోలిటిక్స్ ఏదైతే ఉందో మీరు రద్దు చేస్తే ఆ ఉపాధి ఏదో మాకు కల్పించినట్టే. ఇంతకుముందు కూడా కోవడం జరిగింది. కనీసం మీరు ఒక లోన్ కానీ ఏది కూడా ఇవ్వడం లేదు. మేము స్వచ్ఛంగా అప్పులు తెచ్చో ఏదో చేసో మేము కేబుల్ ఆపరేటర్గా నిలుపుకుంటున్నాము. మధ్యతరగతి పేద ప్రజల కోసం గృహాలకు ఉపయోగించే రోజువారీ అవసరమైన వస్తువులపై 12% జీఎస్టీ స్లాబ్ను 5% తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు భారీ ఊరట ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. పేద మధ్యతరగతి ప్రజలపై భారంగా మారిన పలు జీఎస్టీ స్లాబ్ల్లో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా మధ్య తక్కువ ఆదాయ వర్గాల గృహాలు ఉపయోగించే రోజువారీ అవసరమైన వస్తువులపై 12% జీఎస్టీ స్లాబ్ను 5%కి తగ్గించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పు సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడంతో పాటు ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బియ్యం, టీ, గోధుమ పిండి వంటి అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలపై చర్చలు జీఎస్టీ కౌన్సిల్ యొక్క రాబోయే 56వ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నెలలో జరగనుందని సమాచారం. అలాగే ఈ జీఎస్టీ నిర్మాణాన్ని సరళీకరించడానికి 3 స్థాయిల రేటు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ఈ సంస్కరణలు రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి. కాబట్టి అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డును పదే అవహేళన చేస్తూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కవితలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దినేష్ కులాచారి 176 మంది పోటీ చేసి కవితను ఓడగొట్టారన్నారు. గతంలో 176 మంది పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసి కేసీఆర్ బిడ్డ కవితను ఓడగొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే లెటర్ ప్యాడ్ లేదని ఎద్దేవా చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయం ఎక్కడుందో కార్యకర్తలకే తెలియదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన జాతీయ బోర్డులకు జిల్లా నుంచి ఒక్క చైర్మన్ అయినా నియమించారని ప్రశ్నించారు. రూరల్ క్యాంపు కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారితే ప్రజలకు ఉపయోగపడే విధంగా బీజేపీ చేసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఇవాళ అడుగుతున్న భూపతి రెడ్డి గారికి, మీరు సుదర్శన్ రెడ్డి గారి జిల్లా నుంచి గెలిచారు. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి 18 నెలలు దాటి 19వ నెల ఇవ్వరని ఎన్నికలై 19 నెలల లెటర్ ప్యాడ్ కొట్టుకోలేదు. నువ్వు 19 నెలల ఎమ్మెల్యే అయి రూరల్లో ప్రభుత్వ కార్యాలయం ఎక్కడుందో 118 నియోజకవర్గాల్లో ఆ స్థానిక శాసనసభ్యుడికి ఏదైతే క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటో క్యాంప్ ఆఫీస్ ఉంది, నీకున్నదా క్యాంప్ ఆఫీస్ అని అడుగుతున్నా. నువ్వు పసుపోడు గురించి మాట్లాడతావా అని అడుగుతాను నేను. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నారు. నీ 2 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యేకి లెటర్ ప్యాడ్ లేదు ఇప్పటికీ. తరగతి గదిలో సెల్ ఫోన్ వాడుతున్న ఉపాధ్యాయుడు అనే వార్త K6లో ప్రసారం కావడంతో డీఈఓ స్పందించారు. ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్యూటీ సమయంలో తరగతి గదిలో సెల్ ఫోన్ వాడుతున్న ఉపాధ్యాయుని విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించారు. పాఠశాలకు వెళ్లి డీఈఓ విచారణ జరుపుతామని K6 ప్రతినిధికి తెలిపారు. మంగళవారం K6 విలేకరి పాఠశాలకు వెళ్లగా శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో సెల్ ఫోన్లో నిమగ్నమయ్యాడు. ఈ విషయాన్ని K6 ఛానల్లో వెలుగులోకి తీయగా ఆయన స్పందించారు. డ్యూటీ సమయంలో ఉపాధ్యాయులు ఎవరూ కూడా సెల్ ఫోన్లు వాడరాదని, నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. పాఠశాలకు రాగానే ఉపాధ్యాయులు తమ సెల్ ఫోన్లను ప్రధానోపాధ్యాయుడు లేదా జూనియర్ అసిస్టెంట్కు అందజేయాలన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి కార్యాలయంలో డాక్టర్స్ డే సందర్భంగా, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా బ్రాహ్మణ డాక్టర్లను, బ్రాహ్మణ చార్టర్డ్ అకౌంటెంట్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కె రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులు కంజర్కర్ భూపతిరావు మాట్లాడుతూ బ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి డాక్టర్స్ను, చార్టర్డ్ అకౌంటెంట్లను ఘనంగా సన్మానించుకోవడం ఎంతో శుభపరిణామమని, డాక్టర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్లకు శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి బ్రాహ్మణ సంఘం సభ్యులు, చేత సంఘం
లీగల్ అడ్వైజర్ గిరిధర్ రావు దేశ్ముఖ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కొలవి విజయ్ కుమార్, కోశాధికారి మిలింద్, సంయుక్త కార్యదర్శి నాలం రమేష్, సంఘ సభ్యులు పుల్కల్ రమేష్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, కోస్లీ చంద్రశేఖర్, అమర్ జయంతిరావు, ఘనాపాటి, మధుసూదన్ శర్మ, రాజ్కాంత్ రావు, పురుషోత్తం రావు తదితరులు పాల్గొన్నారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఊర పండుగ నిర్వహిస్తున్నామని సర్వ సమాజ్ కమిటీ పెద్దలు తెలిపారు. ఇందూర్ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ఊర పండుగను ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ రాంబత్రి గంగాధర్, కార్యదర్శి బంటు రాజేశ్వర్ తెలిపారు. ఊర పండుగ బండారు నిర్వహణపై నగరంలోని సర్వ సమాజ్ కార్యాలయంలో మంగళవారం సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బంటు రాజేశ్వర్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని గ్రామ దేవతలను కొలుస్తూ ఊర పండుగ నిర్వహిస్తున్నామన్నారు. 8వ తేదీన ఎల్లమ్మగుట్ట, బొబ్బిలి వీధుల్లో బండారు పోస్తామని తెలిపారు. ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని అధ్యక్ష అభ్యర్థి ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్య పట్టణ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందని, ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్ధి లక్ష్యంగా సేవే పరమావధిగా నిర్ణయం తీసుకుని తమ ప్యానెల్ సభ్యులు పట్టణ సంఘంలో ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు. పేద ఆర్యవైశ్యుల కుటుంబాల్లో ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు అంత్యక్రియలను నిర్వహించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. సొంత స్థలం కలిగి ఉన్నటువంటి అర్హులైన పేద ఆర్యవైశ్యులకు ఇంటి నిర్మాణం నిమిత్తం కొరకై ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. ధన్పాల్ అంటేనే నిజామాబాద్ జిల్లాలో ఒక బ్రాండ్ ఉందని, సేవకు మారుపేరుగా ఆయన పేర్కొన్నారు. పట్టణ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. అయితే ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్ధి లక్ష్యంగా సేవ పరమావధిగా నిర్ణయం తీసుకొని మా ప్యానల్ మరియు మా పట్టణ సంఘ ఎలక్షన్తో పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చినామన్నా. అయితే మా ప్యానల్ సంఘ బాధ్యతలు స్వీకరిస్తే మేము ప్రధానంగా పెట్టుకున్న లక్ష్యాలు ఒకటి, మా పేద వైశ్యులకు 10 లక్షల ప్రమాద బీమా అర్హులైన అందరికీ ఇస్తామన్నా. రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం అన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ మండల అధ్యక్షులు ఎం నారాగౌడ్ అధ్యక్షతన మండలాల సంయుక్త ప్రథమ మహాసభను జరుపుకున్నారు. సభకు ముందు సంఘం జెండాను అధ్యక్షులు ఎం నారాగౌడ్ ఎగురవేశారు. అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఢిల్లీలో రైతాంగం చాలా రోజులుగా ఆందోళన చేస్తే వారి డిమాండ్స్ను అమలు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. ఇప్పటికైనా ఐక్యంగా రైతులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర నాయకులు పిరి రామకృష్ణ, జిల్లా నాయకులు కార్యదర్శి ఆర్ రమేష్, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా కార్యదర్శి బి బాబన్న తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి పోవాలా, కొనుక రావాలా, పంటలు వేయాలి. అది మొలతదో మొలదో తెలియదు, మొలిసిన తర్వాత పూతత్తదో కాతత్తదో తెలియదు. కానీ పైసలు పెట్టి మాత్రం మనం కొనుకొచ్చుకోవాలి. దానికి పురుగు మందులు చెప్తున్నాం. పురుగు మందులు కూడా పనిచేయి. మనిషి తాగితే చచ్చిపోతాడు కానీ పురుగులు తావాయి, ఆ గడ్డి తావాలి. అటువంటి మందులు వస్తున్నా మనం అనేక రకాల నష్టపోతున్నా. మనం అరే పరిస్థితికి ఇట్లున్నదిరా బాబు, ఏం చేస్తారా మరి, మా రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే సర్కారు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళే. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని కార్మిక సంఘాల జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ఏఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్లు మాట్లాడుతూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను యావత్ ప్రజానీకం కార్మిక వర్గం జయప్రదం చేయాలని, సమ్మెకు సన్నాహక జూలై 5న బైక్ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి నెహ్రూ పార్క్ వరకు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ వర్గం జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా 9వ తేదీ సమ్మెలో భాగంగా ఈ నెల 5వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుండి బైక్ ర్యాలీ వాహనాల ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మె సన్నాహకంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పీడీఎస్యూ ఆధ్వర్యంలో మొదటి రోజు డిగ్రీ మరియు పీజీ కళాశాలల బంద్ విజయవంతమైంది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 7,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్త డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలల 3 రోజుల బంద్ పిలుపులో భాగంగా మొదటి రోజు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజ్, నిషితా నలంద ఎస్ఎస్ఆర్ గౌతమి కేర్ కళాశాలలు బంద్ చేయడం జరిగింది. మరికొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వలన పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఉంటున్నాయని, ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు మనోజ్ హుస్సేన్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించండి గత 3 ఏళ్లుగా ఈరోజు విద్యార్థులు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు పూర్తయిన విద్యార్థులు వారి కోర్సులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కాలేజీల్లోనే ఉంటున్నాయి. యాజమాన్యాలు కూడా మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని ఈరోజు విద్యార్థులను ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం నేడు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు ఎత్తేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్లోని ప్రభుత్వ బాల బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన ప్రముఖ జూనియర్ కళాశాల అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగిస్తున్నారని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నరేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో అఫిలియేషన్ గత 3 సంవత్సరాల నుంచి కానీ వారు అనధికారికంగా ఆర్మూర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డు రోడ్లను పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండా విద్యార్థులకు రావాల్సిన బకాయిలను పెండింగ్లో ఉంచిందని, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని సైతం నియమించలేదన్నారు. విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని, గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వ్యవహరిస్తుందన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచి విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని ప్రభుత్వాలు కలిగిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు. లేని ఎడల జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, కార్యదర్శి మమత, నాయకులు బాలకృష్ణ, రాము, వివేక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసినటువంటి అవసరం ఉంది, కానీ ఈ రోజు దాన్ని నీరు గార్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు జీతాలు తీసుకోకుండా ఈరోజు మీరు ఉంటున్నారా? మీ జీతాలు ఇప్పటికైనా పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని తైబజార్ నిర్వాహకులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని నిజామాబాద్ గూడ్స్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడ్స్ వాహనాలకు తైబజార్ చెల్లించే అవసరం లేకున్నా ఆర్మూర్ తైబజార్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడి గూడ్స్ వాహనాల చాబీలు గుంజుకొని దౌర్జన్యం చేస్తున్నారని, బలవంతంగా 350 రూపాయలు ట్రిప్పు చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. గతంలో తాము తైబజార్ చెల్లించే వారం కాదని, ఈ సంవత్సరం తైబజార్ నిర్వాహకులు అక్రమంగా తమ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రిసిప్ట్లపై అక్రమంగా మున్సిపల్ స్టాంపులు సైతం వేస్తున్నారని తెలిపారు. ये लोग क्या है तैबजार वसूल कर रहे, 35 लाख लेके टेंडर लिया मैं बोल के डरा रहे ड्राइवरों को, चाबियाँ खींच ले रहे। ऑलरेडी परसों 100 को कॉल करके पुलिस को भी बुलाए तो पुलिस वाले बोल रहे कि आप जाके कमिश्नर साहब को बात करो बोल रहे।
डीसीएम निजामाबाद से पूरे एसोसिएशन वाले हैं, गाड़ी डीसीएम गाड़ियाँ वाले आए जुलूम कर रहे हैं साहब। और ये तय बाजारी लेना है किसको है? तरकारी के दुकाना वालों को, बढ़िया वालों को लेना है। हमारी गाड़ी हैदराबाद से निजामाबाद से अगर आरमोर है तो 350 देना करती है, जबरदस्ती है साहब। अगर नहीं बोले तो आप बोर्ड लगा दो, हमारे गाड़ियाँ वाले निजामाबाद में नहीं आना। हम आरटीओ को साहब को बन रहे, टैक्स बन रहे, रोड टैक्स बन रहे, इंश्योरेंस डाल रहे, सब डाल रहे। अब ये क्या है साहब? म्यूनसिपल को हमारे गाड़ियों से क्या कनेक्शन है? ये आके पैसे 350 दे के जाना बोले तो हर गाड़ी को रोक रहे, 350 दो बोल के, टेंडर 35 लाख का लिए बोल के प्रेशर डाल रहे साहब। నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ పాఠశాలలో ఆషాఢ మాసం గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారుతుందంటారు. ఈ కార్యక్రమంలో సూక్ష్మ క్రిములు చేతులకు అంటుకొని అంటురోగాలు వ్యాపించే క్రమంలో గోరింటాకు పెట్టుకుంటే అంటురోగాలు దరిచేరవని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత వసతి గృహం నుండి విద్యార్థులకు ఉన్నత పాఠశాల వరకు రవాణా సౌకర్యాన్ని మండల విద్యాధికారి రాజేశ్వర్ ఏర్పాటు చేశారు. వసతి గృహం నుండి ఉన్నత పాఠశాల సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో విద్యార్థులు రావడానికి తిరిగిపోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దాంతో మండల విద్యాధికారి స్పందించి పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించారు. గల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు నివాసం ఉంటున్నారు. అయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు సుమారు 2 కిలోమీటర్లు రావడం పోవడం అనేది జరిగేది గతంలో. వారి యొక్క బాధలు మరి వర్ణాతీతం. అయితే వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా నివేదించడం జరిగింది. అంతవరకు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని మరి స్వయంగా మరి పాఠశాల తరపునే మేము ఉపాధ్యాయుల ముందుకు వచ్చి వారికి ట్రాన్స్పోర్టుని ఏర్పాటు చేసినాం. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్లో బుధవారం పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హెడ్ కానిస్టేబుల్ విఠల్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అన్ని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బుధవారం మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, బ్యాగులు పంపిణీ చేశారు. జమాతే ఇస్లామీ హింద్ ఆర్మూర్ వారు సమకూర్చిన వాటిని అందజేశారు. జమాతే ఇస్లామీ హింద్ సభ్యులతో పాటు మర్కజ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. एजुकेशन सेक्रेटरी योगिता राणा वाला कलेक्टर थे ना इधर, वो मैडम देख रहे हैं, अच्छा काम कर रहे हैं. मैडम भी इधर दोनों अच्छा काम कर रहे हैं. बधाई देता हूँ. ये जमाती इस्लामी को अच्छा काम कर रहे हैं. माइनॉरिटी इंस्टीट्यूशंस इंट्रोड्यूस किया. इससे पहले बहुत साल पहले सर सैयद अहमद अली. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 4 రోజుల పాటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. సిగాచి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రైతాంగానికి కాస్త ఉపశమనాన్నిచ్చిన వర్షాలు. 2 రోజులు మోస్తరు వర్షాలు కురవడంతో రైతన్న హర్షం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 6,714 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చి చేరిక. మేడారం మహాజాతర తేదీలు ఖరారు. జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. కరోనా మహమ్మారి తర్వాత ఆకస్మిక మరణాల సంఖ్య పెరగడానికి కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు. ఐసీఎంఆర్, ఏఐఎంఎస్ వంటి సంస్థల పరిశోధనల్లో వెల్లడి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి. ఆర్మూర్ మున్సిపాలిటీని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ ఆలయంలో వైభవంగా వారాహిదేవి అమ్మవారి వారోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. పోలీసులు పనితీరు మెరుగుపరుచుకోవాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్లో సిపి సాయి చైతన్య. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఎమ్మెల్సీ కవిత లేఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.